హలో నమస్తే. వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మిషాను. ఈ రోజు మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ లీడర్ గౌతమ్ ప్రసాద్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే మేడం. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. సార్, రీసెంట్గా మన తెలంగాణ సీఎం అయిన రేవంత్ రెడ్డి గారు మన మోడీ గారిని వెళ్ళి కలవడం జరిగింది. ఒక 1 అవర్ వాళ్ళిద్దరు చర్చించుకున్నారు. అంటే దీనివల్ల రాహుల్ గాంధీ గారి కోపం వచ్చి ఆయన పీఠం కదిలే అవకాశం ఉంది అని అంటున్నారు. అంటే గతంలో కూడా చూసాం, కాంగ్రెస్ పార్టీలో ఏ ఒక్క మంత్రి కూడా నిలకడగా ఉండట్లేదు. ఇది నిజమంటారా? అంటే ఇప్పుడు మనం సీక్వెన్స్ని గమనిస్తుంటే కాంగ్రెస్ పార్టీలో అటువంటి చరిత్ర ఉంది. అంటే ఒకే సీఎం పూర్తి కాలం పనిచేయకపోవడం అనేది ఆ పార్టీలో కొంతకాలంగా ఆనవాయితీగా లేదా రివాజుగా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ ఒక స్పెషల్ విషయాన్ని మనం చూసుకోవాల్సింది ఏంటంటే, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేదానికంటే ముందు ఆయన ఆర్ఎస్ఎస్ సభ్యుడు, రాష్ట్రీయ స్వయం సేవక్ సంస్థలో ఒక సభ్యుడిగా ఉన్నాడు. ఆయన నేను ఎవరిని కాదు మీకు బ్రదర్ని అని చెప్పేసి ఓపెన్గా ఒక బహిరంగ సభలో మాట్లాడిన పరిస్థితి కూడా ఉంది. బడేమియా చోటేమియా అని చెప్పేసి మాట్లాడుకున్న పరిస్థితి కూడా ఉంది. సో వాళ్లకు భావసారూప్యత ఉంది కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఎటువంటి అవాంతరం వచ్చినా, ఇబ్బంది వచ్చినా బీజేపీ పార్టీలోకి పోవడానికి ఆయన ఆలోచిస్తే దాంట్లో మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే అక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే ఉన్న అనేక తగాదాలు, అనేక సమస్యలు, అదేవిధంగా ఒక్క తాటి మీదకి అందరం కలిసి వెళ్ళాలనే ఒక భావం వాళ్ళలో ఉండడానికి అవకాశం కూడా లేదు. కాబట్టి తలో దారి తలో మాట, ఎవరి బాట వాళ్ళదన్నట్టుగా నడుస్తూ ఉంటుంది. కాబట్టి దాంట్లో చివరిగా విసిగి వేసారి ఇతనే పోవటమా, లేదా ఈయననే వాళ్ళకి దగ్గరగా అవుతున్నారని చెప్పేసి రాహుల్ గారి అనుకొని, లేదా పరిశీలన తీసుకొని దూరం పెట్టడమా, అంతిమంగా పోయి బీజేపీలో చేరడమా అని చెప్పేసి అట్లా జరిగితే మాత్రం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనేది మేము అభిప్రాయపడుతున్నాం. కాబట్టి రేపు రాబోయే రోజుల్లో రాజకీయ పరిణామాలు ఎట్లా జరగబోతున్నాయి, నిజంగా కూడా ఒక అధికార పార్టీ ఒక సంవత్సరం కాలంలోనే అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక 2 ఎమ్మెల్సీలని పోగొట్టుకోవడం అనేది బాధాకరమైన విషయం. ఆ బాధాకరమైన విషయాన్ని జీర్ణించుకోలేని కార్యకర్తలు ఇబ్బందుల్లో పడే పరిస్థితి ఉంటుంది. అంటే ఇంత తక్కువ కాలంలో మనం గెలిపించుకోవాల్సిన స్థితిలో ఉన్నా కూడా గెలిపించుకోలేకపోయినామే, ఇది ఎవరి వైఫల్యం అని చెప్పేసి మాట్లాడే స్థితి ఉంటుంది. కాబట్టి రేపు రాజకీయాలలో ఎటువంటి పరిణామాలు జరగబోతున్నాయి అనేది చూద్దాం. సార్, అలాగే రీసెంట్గా మన హరీష్ రావు గారు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డి గారిని సంబోధిస్తూ కేంద్రాన్ని ప్రశ్నించే ధైర్యం లేదు, అలాగే చంద్రబాబు నాయుడు గారిని అడిగే దమ్ము లేదు అంటూ కూడా సంబోధించారు. మీరు ఏం చెప్తారు దీనికి? ఎస్, హరీష్ రావు గారు చెప్పింది 100% కరెక్ట్ అండి. ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్తో కొన్ని పనులు చేయించుకోవడానికి నేను ఆ ప్రభుత్వంతో సానుకూలంగా ఉంటున్నారు, లేదా దగ్గరగా ఉంటున్నాను, విభేదాలు వద్దనే కారణంతో ఉంటున్నానని చెప్పేసి పలు దఫాలుగా రేవంత్ రెడ్డి గారు చెప్పారు. కాబట్టి అదే దాంట్లో భాగంగా ఈ తెలంగాణ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు కావాల్సిన ప్రయోజనాలని నెరవేర్చడంలో ఎందుకు చిత్తశుద్ధి లేదని చెప్పేసి మేము అడుగుతున్నాం బీఆర్ఎస్ పార్టీగా. దాంట్లో భాగంగానే కృష్ణా రివర్లో మనకున్న వాటా ఎంత, మన వాటాని ఆంధ్ర తీసుకువెళ్తుంటే ఎందుకు కళ్ళు మూసుకొని ఉంటున్నాం అని చెప్పేసి అడుగుతున్నాం. ఇక రెండో విషయం ఏంటంటే, ఇదే దాంట్లో కొనసాగింపుగా ఆయన గురువు గారు అక్కడ ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ఏది చంద్రబాబు గారు. సో ఆ గురువు గారికి అడిగే దమ్ము, ధైర్యం ఆయనకు లేదు. తెలంగాణ ప్రజల ప్రయోజనాలని తాకట్టు పెట్టి, ఆంధ్రాకు తాకట్టు పెట్టి ఈరోజు కృష్ణా రివర్లో ఉన్న వాటర్ని మనం వాడుకోవడానికి ఎట్లా అవకాశం ఉంది, ఎట్లా అవకాశం లేదని చెప్పేసి నిర్దిష్టంగా మాట్లాడాల్సిన స్థాయిలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఈరోజు ప్రతిరోజు 10,000 క్యూసెక్కుల నీళ్లు అక్రమంగా వెళ్తున్నాయి ఆంధ్రాకు. ఎందుకు మాట్లాడట్లేదు? ఇదే రేవంత్ రెడ్డి గారికి ఈ తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యమైతే కనుక ఎందుకు నిలదీయరు, ఎందుకు మాట్లాడరు? మేం ప్రెస్ మీట్ పెట్టి అక్కడ మొత్తం వాటర్ అంతా కూడా లేకుండా పోతున్నాయి, ఇంకా మనకు కావాల్సిన దాదాపు 200 టీఎంసీలు కావాలి మన రాష్ట్రానికి, కానీ అక్కడ ఉన్నది 100 టీఎంసీలే, కానీ వాళ్ళకి కావాల్సిన వాటా కంటే ఆంధ్రప్రదేశ్ తీసుకొని పోయింది, కానీ మనకు మాత్రం ఇంకా 100 టీఎంసీలు మాత్రమే మిగిలినాయి. కానీ అదే సందర్భంలో మళ్ళీ ప్రతిరోజు 10,000 క్యూసెక్కుల నీళ్లు వాళ్ళకి పోతున్నాయి, ఎందుకు ఆపట్లేదని చెప్పేసి మేము ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఈ ప్రభుత్వం, ఈ రేవంత్ రెడ్డి గారు మేల్కొని మేము అన్నీ చూస్తున్నామని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఎవరికి చెప్పదలుచుకున్నారు? తెలంగాణ ప్రజల ప్రయోజనాలని వీరు ఖచ్చితంగా ఆంధ్రాకు తాకట్టు పెట్టారు, అదేవిధంగా కేంద్రం పాదాల దగ్గర పెట్టారని చెప్పేసి మేము భావిస్తున్నాం. థ్యాంక్ యూ.